హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమ్ములోకి. మన దారుసలాంలో బ్యూటిఫుల్ బీచెసే కాదు, బ్యూటిఫుల్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. అందులో ఇది ఒకటి, ద ఆల్కోవ్ రెస్టారెంట్. అండ్ ఇది మా ఇంటి దగ్గర నుంచి ఓన్లీ 5 minutes వాక్. పదండి ఇంకా ఎక్స్ప్లోర్ చేసేద్దాం మనం ఈ రెస్టారెంట్ని. చూసారా, బ్యూటిఫుల్గా ఉంది కదా ఎంట్రీతోనే. కానీ ఇక్కడ ఎంత పెద్ద డోర్స్ ఉన్నాయంటే చాలా పెద్ద డోర్స్. చూసారా అసలుకి? నేనైతే చూసి షాక్ అయ్యాను. నేను ఇండియాలో జనరల్గా ఫలక్నామా ప్యాలెస్ గురించి విన్నాను డోర్స్. ఇదైతే నేను లైవ్లో ఫస్ట్ టైం చూడ్డాను. నేనైతే ఫలక్నామా ప్యాలెస్ డోర్స్ అయితే చూడలే, కానీ ఈ డోర్స్ని చూస్తే మాత్రం నాకు ఆ ప్యాలెసే గుర్తొచ్చింది. సేమ్ ప్యాలెస్ లాగానే ఉంది. ఇది కింద అనమాట. ఇంకా మనం పైనకి వెళ్ళాలి. రెస్టారెంట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ద ఆల్కోవ్ రెస్టారెంట్ అనమాట. సో జూమర్ చూసారా ఎంత బాగుంది. ఆ జూమర్ చూడడానికి అయితే నేను ఒక 5 minutes అక్కడే స్పెండ్ చేశాను. అంత బాగున్నాయి ఆ జూమర్స్ కూడా. చూసా ఇవన్నీ ఇంకా కింద అన్ని షాప్స్ అండ్ వేరే వేరేవన్నీ ఉన్నాయన్నమాట. ఇది స్టెప్స్ వైజ్గా కూడా ఉంది అండ్ లిఫ్ట్ వైజ్గా కూడా ఉందన్నమాట. సో నేనైతే లిఫ్ట్నే ప్రిఫర్ చేస్తాను, ఎప్పుడో ఒక్కసారి స్టెప్స్. అండ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో పదండి, ఇదే రెస్టారెంట్ నేను చెప్పాను కదా. మన సెకండ్ ఫ్లోర్ వచ్చేసాం. ఇదే ద ఆల్కోవ్ రెస్టారెంట్. చాలా క్రౌడ్ ఎక్కువ ఉండే, అందుకే నేను పిక్స్ మాత్రమే తీసాను, వీడియో కవర్ చేయలేకపోయాను. అందరికీ నచ్చదు కదా అండి కొంతమందికి. ఇది అవుట్ సైడ్ అనమాట. మేము ఎప్పుడు ఈ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా మేము బయట కూర్చోడానికే ప్రిఫరెన్స్ ఇస్తాం. లోపల ఎందుకులే అని బయట కూర్చుంటాం. మాకు బయట మంచిగా అనిపిస్తుంది చెట్లతో ఇవన్నీ. చూసారు ఇట్లా మనం ముందు నుంచి వచ్చి అది ఏమంటారు కిచెన్ అన్నమాట. తీసుకుంటే ఇది లెఫ్ట్ సైడ్ మొత్తం కూర్చోవడం అనమాట. ఫ్యామిలీస్ కూర్చోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఈవెంట్స్ చేసుకోవచ్చు, బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు. యాంబియన్స్ బాగుంటుంది, స్పేషియస్ యాంబియన్స్ నన్ను అడిగితే మాత్రం. ఈవెంట్స్ కూడా చేసుకోవచ్చు. బర్త్డే పార్టీస్ అయితే A to Z చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా మనని వెల్కమింగ్ చాలా మంచిగా చేసుకుంటారు. ఇది లోపల అన్నమాట. అండ్ ఆల్రెడీ బర్త్డే పార్టీ ఉంది అనమాట. సో నేను ఓన్లీ ఒక పిక్ తీసాను. ఇది బయట కొంచెం బాల్కనీ నుంచి అటు లెఫ్ట్ సైడ్ పోతే మధ్యలో మనం జూమర్స్ చూసాం కదా, దానిపైన అనమాట ఇది. సో పదండి మెనూస్ కూడా చూపించేస్తాను నేను. అండ్ ఇది ఇండియన్ చైనీస్ రెస్టారెంట్ అనమాట ఇది. సో ఇండియన్ చైనీస్ రెండు. డెజర్ట్స్ చాలా బాగుంటాయి. స్టార్టర్స్ అయితే సూపర్బ్ ఉంటాయి. చూసేయండి స్టార్టర్స్ని కూడా. మేమైతే కొన్ని స్టార్టర్స్ నేను చాలా వరకు ఎప్పుడు నేను స్టార్టర్స్తోనే ఎండప్ చేసేస్తాను. ఎందుకంటారా, నాకు స్టార్టర్స్తోనే నా టమ్మీ ఫుల్ అయిపోతుంది. మళ్ళీ ఈ రెస్టారెంట్ ఎవరైనా చూస్తే మాత్రం వీళ్ళేంట్రా ఇలా చెప్తున్నారు అనుకుంటారు. మెయిన్ కోర్స్ వెళ్ళే అంత టైం అయితే నాకు ఎప్పుడు రాలేదు. నేను స్టార్టర్స్తో నా టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే స్టార్టర్స్ ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటాయి. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఇండియన్ చైనీస్ అన్నీ చాలా బాగుంటాయి. మెయిన్ కోర్సెస్ కూడా బాగుంటాయి అండి. లైక్ సలాడ్ టు బిర్యానీస్ వరకు చాలా అంటే చాలా బాగుంటాయి. స్టార్టర్స్ అయితే సూపర్ అసలు అయితే. అండ్ ఇది ఎక్కడుంది అని అంటే సిటీ సెంటర్లో ఉంది. ఆల్కోవ్ రెస్టారెంట్స్ 2 ఉన్నాయన్నమాట. ఒకటి సిక్లిఫ్ దగ్గర ఉంది, ఒకటి సిటీ సెంటర్. ఇది సిటీ సెంటర్. ఏషియన్ ఫ్యూజన్ హైడరీ ప్లాజా కిసి2 దగ్గర అనమాట. దారుసలాంలో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఒక్క విషయం మర్చిపోకండి, తినేసిన తర్వాత వెళ్ళేటప్పుడు మన ఎంట్రీ దగ్గర వాళ్ళు సోంపు పెడతారండి. అది చాలా బాగుంటుంది. ఎందుకు వదిలేసుకోవాలి, డైజెషన్కి కూడా చాలా మంచిది. పైసలు కడుతున్నాంగా, టేస్ట్ మాత్రం అదూర్స్ ఉంటుంది. వీళ్ళు ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారు. అండ్ వాళ్ళ హెల్త్ అండ్ సేఫ్టీకి వాళ్ళ ఒక ప్రామిస్ కార్డ్ ఇది ఇక్కడ నేను వేసాను, చదవండి మీరు. అండ్ యాంబియన్స్ బాగుంటుంది, స్పేషియస్ ఉంటుంది, ఫుడ్ సూపర్ ఉంటుంది, అన్నీ బాగుంటాయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చితే నోటిఫికేషన్స్ ఆన్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాం అలా.